నమస్తే అండి. ముందైతే నాకొక విషయం చెప్పండి. ఎంతమందికి కాకరకాయతో చేసిన వంటలంటే ఇష్టముండదు? అదేనండి కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ వేపుడు, కాకరకాయ పచ్చడి. ఇలా కాకరకాయతోని చేసిన ఐటెమ్స్ అంటే కొందరికి ఇష్టముండదు కదా! అలాంటి వారు ఈ వీడియో చూడండి. ఇక జన్మలో కూడా మీరు కాకరకాయ అంటే ఇష్టముండదు అనే మాట మీ నోటి వెంబడి నుండి రాదండి. ఇలా నేను చేసినట్టు మీరు ఒక్కసారి కాకరకాయ పులుసైతే చేసి చూడండి. ఎంత టేస్టీగా, కమ్మగా ఉంటుందో. నేను చెప్పే టిప్స్‌తో అయితే ఇలా కాకరకాయ పులుసే కాదు, నేను చెప్పే టిప్స్ కాకరకాయ ఫ్రై, కాకరకాయ వేపుడు కూడా, కాకరకాయ పచ్చడికి కూడా యూజ్ అవుతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పులుసు పక్కన పెట్టి వక్కల్నే తింటారండి. ఒకసారైతే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చేదు అనేదే లేకుండా ఉంటుంది. పులుసు అయితే యమ్మీగా ఉంటుందండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక మరి ప్రాసెస్‌లోకి వెళ్దామా? ముందుగా అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే కడిగి నానబెట్టుకోవాలండి. అలాగే 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, నేను పావు కేజీ కాకరకాయలనైతే తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో. నేను పైన తొక్కను తీయలేదు, లోపల ఉన్న గుజ్జును గింజలను కూడా తీయలేదండి. అలాగే కట్ చేసుకున్నాను. అలాగే 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ కూడా అలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి. ఎప్పుడు కానీ పులుసులు కానీ ఫ్రైలు కానీ చేసేటప్పుడు మందపాటి కడాయి పెట్టుకోవాలి. దీనిలో కావలసినంత నూనెను వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిందా లేదా చూసుకొని, అయితే ఇక్కడ ఒక టిప్ అనేది నేను చెప్పడం మర్చిపోయానండి. కాకరకాయ ముక్కలు కట్ చేసుడు, మనము ఏదైనా కాకరకాయ ఫ్రై కానీ పులుసు కానీ చేసే హాఫ్ ఎన్ అవర్ ముందైతే కాకరకాయలో ముక్కలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో సాల్ట్ అనేది వేసుకొని పెట్టుకోవాలండి. ఇలా సాల్ట్ అనేది వేసి పెట్టుకోవడం వల్ల వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్లోనే మనకు చేదు, ఆ కాకరకాయ ఉండే సహజ స్వభావమైన చేదు అనే గుణం పోతుందండి. ఇలా ముక్కలను మొత్తము హ్యాండ్తోని ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అనేది తీసేసుకుంటూ ముక్కలను కడాయిలో వేయాలండి. ఇలా మొత్తం ముక్కలను కడాయిలో వేసుకోవాలి. చూడండి, నేను గింజలు కూడా తీయలేదని చెప్పాను కదా, ఈ గింజలను కూడా ఇలా వేసుకున్నాను. వేసుకున్న ముక్కలన్నీ నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. అంటే దోరగా, బాగా మాడనివ్వద్దు, టేస్ట్ పోతుంది. మనం వక్కల్ని ఎలా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేయండి. ఇలా ఒక కాడ కుప్పలాగా పెట్టకుండా, అంటే కాకరకాయ వక్కలు ఒక్క దగ్గర ఉండక కడాయిలో మొత్తం ఇలా మొత్తం అనుకొని వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత చూశారు కదా, ఇలా కాకరకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై అయిపోయాయి. ఇక్కడనే వక్క మొత్తం ఉడికిపోతుందండి. అంటే నూనెలో ఫ్రై చేస్తే ఉడుకుతుంది కదా, ఉడికిపోతాయి వక్కలు అనేటివి. ఇప్పుడైతే ఈ వక్కలను కడాయిలో చుట్టూ అనుకొని మధ్యలో ఆయిల్ అనేది ఉంటుంది కదా, ఆయిల్లోనే ఒక స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసుకొని, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలండి.
మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి. ఇది మా నానమ్మ చెప్పిన చిట్కా. నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. ఎప్పుడు కానీ కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసులు అంటే కాకరకాయతోని ఏ ఐటెమ్ చేసినా కూడా మూత అనేది పెట్టుకోవద్దండి. పైన క్యాప్ అనేది పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆవిరి అనేది వస్తుంది కదా! ఆ ఆవిరి, ఆ చేదు ఆవిరి అనేది అంటే కొంచెం ఇంకా కొంచెం ఉంటుంది కదా! ఆ చేదు అనే ఆవిరి ఏమవుతుందంటే మళ్ళీ ఆ ముక్కలకే ఉంటుందట. అందుకొరకైతే ఎప్పుడు కానీ కాకరకాయ ముక్కలు వేయించేటప్పుడు అంటే గోలిచ్చేటప్పుడు ఎప్పుడు కానీ మూత అనేది క్యాప్ అనేది పెట్టుకోవద్దండి. ఇదొక టిప్ అయితే ఫాలో కండి ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత ముక్కలన్నీ వేగాక వీడియోలో చూశారు కదా! ఒక స్పూన్ కారము, ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అంటే మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను ఆ పచ్చిమిరపకాయలు కాకుండా ఇంకా కొంచెం కారము, ఉప్పు అనేది వేసుకున్నాను. తర్వాత చింతపండు రసం పోసుకొని కొంచెం దగ్గరికి అయ్యాక అంటే ఒక 5 మినిట్స్ మసిలాక ఏం చేశానంటే మనం వేయించుకున్న పల్లీలు, నువ్వులున్నాయి కదా! నేను పల్లీలనైతే పొట్టుతోని సహానే పట్టుకుంటానండి. ఎప్పుడు కానీ పొట్టు తీయను. పౌడర్ చేసినప్పుడు కానీ ఏ ఐటెమ్ చేసినా పల్లీల పౌడర్ వేస్తే మాత్రం పొట్టుతోని సహానే పట్టుకొని పౌడర్ అయితే చేసుకుంటాను. ఆ పౌడర్ని ఇందులో వేయాలి. అలాగే నేను కల్యమాకు రిబ్బలు కూడా కల్యమాకు ఆకులు వేయలేదండి. రిబ్బలతోని సహా వేశాను. అలా వేస్తేనే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నేను పప్పుచారు కానీ ఇంకా వేరే పులుసు కానీ చేసినా కూడా ఇలానే నేను కల్యమాకు రెబ్బలతోని సహా వేస్తానండి. తర్వాత ఇప్పుడు పౌడర్ వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మసలనివ్వాలండి. చారు చిక్కదనం వస్తుంది. ఆ పౌడర్ వేయంగానే వీడియోలో చూస్తున్నారు కదా! చిక్కగా వస్తుంది. ఇక లాస్ట్ చారు అయిపోయే ముంగట ధనియాల పౌడర్ వేసుకోవాలండి. అంతేనండి, గుమగుమలాడే కాకరకాయ